హలో అండి, ఇది బటర్ మసాలాకి ఇగో ఫ్రై చేసామండి. ఇది 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 బటర్ మసాలాకి ఇంకొంచెం ఫ్రై చేస్తున్నాము. ఇది ఫ్రై పీసెస్ కండి, ఇది వేరేగా చేస్తాము మేము ఇంకానా, అందుకే ఇందులో సగం ఇది తీసేసామండి. ఇది వేరేగా చికెన్ ఫ్రైకి, ఇది బటర్ మసాలాకి. హలో అండి, ఇది చికెన్ ఫ్రైకి అండి తీస్తున్నాం. ఇది చూడండి, ఇలా ఒక బౌల్లోకి చూసారా, చికెన్ ఫ్రై ఇలాగా అయిపోయిందంటే ఇంగ్రీడియంట్ అది అవేనండి. ఇది ఫ్రైకి లాగా మేము వేరేగా తీసుకున్నాము. ఇది బటర్ మసాలాకి ఇది వేరేగా తీసామండి. ఇది బటర్ మసాలా చేస్తాము ఇప్పుడు. ఇదిగోండి ఆ పన్నీర్ చికెన్ ఈగిర ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు చికెన్ బటర్ మసాలాకి ఇదిగోండి ఆయిల్ వేసి కొంచెం పొడి కారం వేసి కొంచెం జస్ట్ ఇలా తిప్పి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఇందాక చూపించాను ఆ బ్యాటర్ అట్లయిపోయింది. ఆ బ్యాటరు ఇందులోంచి కలిపేస్తున్నానండి. ఇదిగోండి, ఇది కొంచెం బాగా వేగాలి. బాగా అంటే ఒక 15 మినిట్స్ లాగా కొంచెం మనం ఒక మరుగు వచ్చిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ లాగా కొంచెం మనం అలాగా వేగితే సరిపోతుందండి. కొంచెం వాటర్ వేయాలండి. హైలో పెట్టి వాటర్ వేసి కొంచెం హైలో పెట్టాలి. ఇదిగోండి, ఇలాగ బాగా డీప్ బాగా కొత్తలాడినట్టు క్రీమీగా కూడా కొత్తలాడినట్టు క్రీమీగా వస్తుంది, చూస్తున్నారా. దాంట్లోని కొంచెం కారం వేసుకోవాలండి. కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే అది చాలామందికి వెళ్తుందండి. మీ లైక్ మీ ద్వారా వాళ్ళు కూడా చూసినట్టు అవుతుంది. ఇదిగోండి, ఇలా బాగా మరగాలి. బాగా బాయిల్ అయింది, క్రీమీగా కనిపిస్తుంది కదండి. ఇదిగోండి, ఆ చికెన్ పీసెస్ అలాగ అందులో వేసేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం కలపాలి. అది నువ్వు అలా పట్మని వేసేసి కలిపి, నేను మొబైల్ అక్కడ పెట్టేసిన తర్వాత నువ్వు నీ కలుపుకోవడం చేసుకుంది. అలా వేసుకొని వచ్చి కుడుకు పట్టుకెళ్ళి కుడుకుంటేసి అదే డాడీ వస్తారా అక్క అయ్యేసరి పట్టు. ఇప్పుడు లోకల్లోనే ఉన్నారు. ఆపిల్దా మోటార్ ఆపేస్తాను. ఇది ఇంక ఇలా ఉడకడమేనా, ఇంకా టైం పడుతుంది. ఇది కొంచెం నిన్నట్లాగా ఆయిల్ తేలిన దాకా ఎక్కువ నేను కొంచెం ఆయిల్ తేలిలాగా అవ్వాలి. ఇది ఎక్కడ పెడతామమ్మా మరి? ఇది ఈ బొగ్గుల్ని ఎందులో స్మోకీగా ఉంటుందమ్మా. ఎలా పెడతావు చెప్పు, అది కూడా ఇది చూస్తా. అదే అవుతుంది, ఇంకా టైం పడుతుంది. 1 నిమిషం ఆగండి, కాగా అయిపోకండి. ఒక 10 నిమిషాలు ఆగకపోతే అయితే మీరు
రాజా వచ్చాడు పిలిచిలేక అన్నం తినడానికి రా రాజా. मेरा एक्टिविटी क्या है पता तेरे को? प्रिपेयरिंग स्टेशनरी आइटम्स. चॉकलेट को इधर कौन रखता है सर? ये देख प्रिपेयरिंग स्टेशनरी आइटम्स है ना मेरा एक्टिविटी. तो फिर ये देख मैंने क्या बनाया. बुकमार्क. अच्छा लगा? मम्मी को इधर. बुकमार्क. హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్. అవునన్నా నిజమేనన్నా, హార్డ్ వర్క్ ఎప్పటికన్నా గెలుస్తుంది. ఏంటి చేయలేదు, కొద్దిగా సాల్టే వేసాను. బుక్ చేసావు కాదు అయిపోయిందా? అయిపోయింది. ఒక 2 minutes అది అయిపోతే ఇంకా చూడు. ఏంటి ఉప్పు సరిపోయింది. కేటే అదే ఉప్పు కారం అన్ని సరిపోయి కదా. కేటే నాన్ వెజ్ క్వీన్. నాన్ వెజ్ క్వీన్. బొగ్గు వల్ల కపాలు మాడుతుంది. బొగ్గు వల్ల కపాలు మాడుతుంది. ఈసారి మనకి అవసరం లేదు. ఏం చేసావు? సిమ్లో పెట్టావా? అమ్మా చికెన్ బటర్ మసాలా అన్నా కదా, మరి ఇంకో ఇదెందుకు తందూరి చికెన్ అయిపోతుంది కదా ఇది. మరి అసలు నిజంగా నా ఆడియన్స్ నన్ను అడుగుతారు. ప్రైసెస్ కామెంట్స్ పెట్టమను. ఆడియన్స్ నేను అడగలే కానీ ఇంటికి వాసన తందూరి ఫ్లేవర్ లాగా మొగ్గెట్టారు ఏంటంటే. ఉమా ఇవాళ వీడియోలు తీసుకోలేదు, ఇవాళ నువ్వు వీడియోస్ అవి ఏమీ అప్లోడ్ చేయలేదు. ఇవే అయిపోయి మన ఇంటివే అయిపోయాయి.
పదమూడు నిమిషాలు అయిపోయింది మా ఇది ఎంత పడిపోయిందో ఏంటో చూడు. ఇది మరగొచ్చిందా అక్కడ హలో ఇదిగో చూడండి గ్లాస్లోని బొగ్గు వేసామండి. బొగ్గు పైన కొంచెం నూనె వేసాము. నూనె వేసి ఇలా మూత పెట్టేస్తాము. మూత పెట్టేసిన తర్వాత ఏంటంటే ఆ స్మోకీ ఆ ఫ్లేవర్ అది కొంచెం స్మోకీ ఫ్లేవర్ అంటుతుంది అనమాట చికెన్ బటర్ మసాలాకి.